కావాల్సిన పదార్థాలు ముందుగా స్కిన్లెస్ చికెన్ తీసుకోవాలి. 1/2 కేజీ చికెన్ అయితే 1/2 కేజీ రైస్ బాస్మతి రైస్. బిర్యానీ మసాలా తీసుకోవాలి స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటాము. కొంచెం పెరుగు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం మసాలా పొడి, అంతా కలిపేసి మిక్సింగ్ చేసేసి బాగా ముక్కలుగా పట్టాలి. బాగా ముక్కలు పట్టించాలి. ఇది చాలా కొంచెం కొంచెం గట్టిగా బిర్యానీ మసాలా అంతే. అంతా శుభ్రంగా కలిపేసుకొని బాగా ముక్కగా పట్టాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అరగంట సేపు పోయాక మనం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. బాస్మతి బియ్యం బిర్యానీకి కావలసిన పదార్థాలు: లవంగాలు, ఆలిపళ్ళు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పువ్వు, బిర్యానీ ఆకులు. మనకి ఇవి కావాల్సిన కలర్ చేసుకొచ్చి లేకపోతే వద్దు. ఇప్పుడు బాస్మతి బియ్యం 1/2 కేజీ తీసుకోవాలి. ఇది తీసుకొని బాస్మతి రైస్ 1/2 కేజీ తీసుకోవాలి. నీళ్ళు ఈ 1/2 కేజీ బియ్యం ఒక తెరలో వేసి వాటర్ వేసుకొని అవి మునిగి దాకా ఇది కాసేపు కడగాలి. కడిగేసిన బియ్యాన్ని మళ్ళీ కొంచెం వాటర్ వేయాలి బాగా మునిగేలాగా. ఇది అన్నం వచ్చేయాలన్నమాట. లెక్కది వద్దు, కొంచెం వాటర్ మునిగేలా వేసుకోవాలి. అప్పుడు ఫస్ట్నే ఉంచుకున్నాం కదా ఆలిపళ్ళు, లవంగాలు, చెక్కలు, పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలని చెప్పు. ఇవంతా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇదిగో కర్రీ, ఇప్పుడు చికెన్, ఇదిగో బిర్యానీ రైస్ ఇంకా మగ్గిపోయింది. కొనుక్కుండగానే ఆఫ్ చేసేయాలా. ఇదే చికెన్ కర్రీ రెడీ ఇలా అవ్వాలి. ఇంకా ఆపేస్తున్నాం. ఇప్పుడు వాచేయాలి అన్నాను. ఈ రైస్ని వాచేయాలన్నమాట. స్టవ్ కట్టేసి చికెన్ కర్రీ ఏది లేదు, ముక్కలు ఏది లేదు, ఆకులు అందులో మర్చిపోయా కలిపి ముందు వేయాలి కదా. ఎప్పుడు మర్చిపోను, మర్చిపోయి సరిపోద్ది మసాలా. ప్లేట్ ఇంకోటి కాదు. ఇప్పుడు ఆ అన్నాన్ని ఇదే ఆ ప్లేట్ బాగుంటుంది. డబల్ పెట్టి
ఆ నీరు ఉంటుంది కదా, ఎక్స్ట్రా నీరు అది అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ వేస్ట్ తింటే రేకు అలాంటిది పెట్టుకోవాలి. అప్పుడు మనం దమ్ చేయడానికి వాష్ చేసిన బాస్మతి రైస్ని అడుగునేసి మళ్ళీ ఒక పొర మళ్ళీ మనం రెడీ చేసుకున్న చికెన్ అలా వేసుకోవాలి. మళ్ళీ రైస్ కొంచెం దాని మీద వేయాలి. ఆ పొరకి మనం రైస్ వేస్తూ ఉన్న తర్వాత మరి చికెన్ వేయాలి. మళ్ళీ చికెన్ అలా దించేసాను అంట. ఇంకేసి జ్యూస్ వేసి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చికెన్, అన్నం వాచింది రైస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి మనం రెడీ చేసుకోవాలి. కలపొద్దు, అప్పుడు మనం మూత పెట్టేయడమే. సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉన్నాక దించేసుకొని తినేయడమే. సరే అయిపోయింది.